గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఖమ్మం నగర ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. వాహనదారులు గణేష్ నిమజ్జనం శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఏసీపీ శ్రీనివాస్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి ఫేస్ టు ఫేస్. నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏదైతే గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఈ ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినటువంటి ఉన్నాయి. ఇప్పటికే అధికారులు మొత్తం కూడా ఇక్కడ క్రేన్ల ఏర్పాట్లు కానీ దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వాటితో పాటుగా ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం కూడా ఎత్తివేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అట్లాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీసు మొత్తం కూడా ఆంక్షలు ఎత్తివేయడంతో పాటుగా ప్రజలకి అన్ని రకాలుగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన సందర్భం నెలకొంది. ఇక్కడనే నగర ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఆంక్షలు అంటే నిమజ్జనానికి ఎలాంటి ఆంక్షలు విధించారు, ప్రధానంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముందుగా ఖమ్మం ప్రజానికానికి నమస్కారాలు. మా సిపి సునీల్ దత్త గారి ఆదేశాల ప్రకారము మేము ట్రాఫిక్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. శోభయాత్రకు అనేక వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఎవరికి అసౌకర్యం జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో చూసేటువంటి భక్తులకు కానీ శోభయాత్రలో వచ్చేటువంటి వాహనాలకు కానీ ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వాహనాలకు ఒక రూట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శోభయాత్రకు వచ్చేటువంటి విగ్రహాలతో వచ్చేటువంటి వాహనాలకు ఒక రూట్ ఇవ్వడం జరిగింది. అది అన్నీ కూడా ఎటువైపు నుంచి వచ్చినా జడ్పీ సెంటర్కు ఆల్ వెహికల్స్ జడ్పీ సెంటర్కు రావాల్సి ఉంటుంది. జడ్పీ సెంటర్ నుంచి చెరువు బజార్ మీదుగా చర్చ్ కాంపౌండ్ మీదుగా బ్రిడ్జి మీదకి వెళ్ళి తర్వాత అటు గాంధీ చౌక్ నుంచి తర్వాత గుంటుమల్లయ్య సత్రం ద్వారా ఇక్కడికి రావాల్సి ఉంటుంది, బొక్కలగడ్డ బ్రిడ్జికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జి దిగిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత కొన్ని వెహికల్స్ని ప్రకాష్ నగర్ బ్రిడ్జి కూడా నిమజ్జనానికి తరలించడం జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని వెహికల్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఖమ్మం పట్టణంలో 2 నిమజ్జనం ప్రదేశాలు ఉన్నాయి. ఇది బొక్కలగడ్డ దగ్గరికి ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి. మరి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని విగ్రహాలకు వచ్చి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముందుగా ఇప్పుడు శ్రీశ్రీ సర్కిల్ నుంచి వచ్చే ఏదైతే విగ్రహాలతో వచ్చేవారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా జడ్పీ సెంటర్ చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇల్లందు రోడ్లో పాండ్రంగాపురం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ గుండా టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మనకు జడ్పీ సెంటర్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి న్యూ బస్ స్టాండ్ ఏరియా వాళ్ళు కూడా ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మరి జడ్పీ సెంటర్ రావాల్సి ఉంటుంది. ఈ జడ్పీ సెంటర్కి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒకటే రూట్లో మనకు జమ్మిబండ బజార్ నుంచి మొదలుకొని చెరువు బజారు పెట్రోల్ బంకు, అక్కడి నుంచి చర్చ్ కాంపౌండ్, అక్కడి నుంచి గాంధీ చౌక్లో ఒక విఐపి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ యాత్ర ప్రారంభించిన తర్వాత ఆ విగ్రహాలన్నీ కూడా స్టార్ట్ అయ్యి బొక్కలగడ్డ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసి ఇవి నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. దీనికి 2 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ 2 గంటల నుంచి సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో అక్కడ గాంధీ చౌక్ చేరుకుంటాయి వెహికల్స్. 3 గంటలు 4 గంటల మధ్యలో చేరుకున్న తర్వాత అక్కడి నుంచి శోభయాత్ర మనకు ప్రారంభమవుతుంది. అంటే శోభయాత్రకు సంబంధించిన దాంట్లో రూట్ మ్యాప్తో పాటు అక్కడ ప్రజలకి మొత్తం భక్తులకి గన్నాదులు భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, అట్లాగే ఇక్కడ 2 చోట్ల సంబంధించినటువంటి భక్తులకి అసౌకర్యం లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు మనకు బొక్కలగడ్డ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చే వెహికల్స్కి చూడడానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో శోభయాత్రను చూడడానికి వచ్చే భక్తులకి మనకు జడ్పీ సెంటర్ నుంచి మొదలుకొని మయూర్ బ్రిడ్జి మీదకి వెళ్ళి నయా బజార్ కాలేజ్ దగ్గరికి కూడా రూట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అటువైపు నుంచి వచ్చే వాళ్ళు బైపాస్ రోడ్ గుండా ఎఫ్సై గూడ నుంచి వచ్చేసి నెహ్రూ సర్కిల్కి వచ్చి నెహ్రూ సర్కిల్ ద్వారా మన నయా బజార్ స్కూల్లో కాలేజీలో వారి యొక్క వాహనాలని పార్కింగ్ చేసుకొని ఈ శోభయాత్రను తిరగడం నా బొక్కలగడ్డ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ బ్రిడ్జి పైన కూడా ఎవరిని కూడా మనము ఈ బొక్కలగడ్డ బ్రిడ్జ్ దగ్గర పైకి ఎవరిని అలౌ చేయట్లేదు. ఎందుకంటే వారికి ఎవరైనా త్రాగి ఉండి నెట్టేసుకొని తోసుకొని ఏ విధంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బ్రిడ్జి మీదకి ఎవరిని అలౌ చేయట్లేదు.
వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ఆ బొక్కలగడ్డ బ్రిడ్జ్ సర్కిల్లో మాత్రం ఆ శోభయాత్రను తిరిపించే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళవలసిన వాళ్ళు కానీ అటు భద్రాచలం వెళ్ళవలసిన వాళ్ళకు బైపాస్ రోడ్ను ఉపయోగించుకోవాల్సింది కోవడం జరిగింది. టౌన్ నుంచి బయటికి వెళ్ళేవారు, ఖమ్మం నుంచి ఇటు ఇల్లందు వైపు వెళ్ళేవాళ్ళు కానీ అటు భద్రాచలం వెళ్ళేవాళ్ళు కానీ ఇటు హైదరాబాద్ వెళ్ళే కానీ అందరూ కూడా బైపాస్ రోడ్డుకు చేరుకొని బైపాస్ రోడ్ నుంచి వెళ్తే బాగుంటుందని మేము కోరడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఏదైతే డంక్ అండ్ డ్రైవ్ కానీ అట్లాగే వాహనాలు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటితో పాటుగా సీసీ కెమెరాలు కానీ వీటికి ఎలా ఏర్పాట్లు చేశారు, అట్లాగే ఆంక్షలు సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి? ఇప్పుడు సీసీ కెమెరాలు అన్నీ కూడా సిపి గారు ఆదేశాల ప్రకారం అన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు జరిగినాయి. తర్వాత మనకు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే వాహనాలు తాగి బండి నడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ శోభయాత్రలో ఎవరైనా వాహనాన్ని విగ్రహాలను తీసుకొచ్చేటువంటి డ్రైవరు డ్రింక్ చేసి నడిపినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ డ్రైవర్ని అనుమానం వస్తే చెక్ చేసి అతన్ని దింపి మరొక డ్రైవర్ని అరేంజ్ చేయమని చెప్పి సిపి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా యూత్ బాగా పిల్లలు 2 వీలర్స్ వేసుకొని తిరిగి కొద్దిగా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి వారు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని కట్టడి చేయడానికి డ్రింక్ అండ్ డ్రైవ్ కోసం సపరేట్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భక్తులందరూ కూడా సంతోషంగా వారి యొక్క శోభయాత్రలో పాల్గొనవచ్చు. వారు వచ్చి ఇక్కడ శోభయాత్రను తిలకించి వారి ఇళ్లకు సంతోషంగా క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఏదైతే శోభయాత్రకి ప్రధానంగా వచ్చేటువంటి భక్తులు సంతోషంగా వెళ్ళాలి, శోభయాత్రని చాలా ఘనంగా జరుపుకోవాలి, గణనాథునికి నిమజ్జనం పెద్ద ఎత్తున జరుపుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నగర ఏసీపీ